శనార్థులు అంత మంచిగా ఉండరా? అంతా మంచిగా ఉండాలి, మన కళాకారులు మంచిగా ఉండాలి, మన కళలు వర్ధిల్లాలి అన్నట్టుగా. మరి ఇప్పుడు ఆదివారం నాడు 8 కొట్టంగానే ఎప్పటి లెక్కనే ఈ వారం కూడా ఒక మంచి కళారూపాన్ని తీసుకొచ్చి వేదికనెక్కించి ఒక మంచి కథను ప్రదర్శన రూపంలో ఇలా చెప్పించే కార్యక్రమం మన శిఖరం కార్యక్రమం అని అందరికీ ఎరికే. ముందుగాల ఇక ముచ్చట్లొద్దు, దెబ్బ మన కళాకారులు ఎక్కంచెలు వచ్చారు, ఏం కథ అని చెప్పకంటే ముందు మరి కళా ప్రదర్శనకు శిఖరం కార్యక్రమానికి స్వాగతం చెప్పాలి. కాబట్టి మనింటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి మన సొంతింటి ధరలతో స్వాగతం చెప్తాం. మీరు మోగించుండ్రి. చూసిండ్రు కదా, గుండెలు గుబేలు 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 అంటట్టు ఆ ఒగ్గుడోలు దరువులు ఎట్లున్నాయి, ఆ ప్రదర్శన కూడా అట్లే ఉండబోతుంది. మరి అంతకంటే ముందుగాల మన కళాకారులు ఎక్కడొచ్చిండ్రు, ఏం కథ, అంటే వాళ్ళ రాజ్యం ఎక్కడ, రవాణా ఎక్కడ, ఇదంతా వాళ్ళ గ్రామం ఎక్కడ, వాళ్ళ రాజ్యం ఎక్కడ, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగాల అన్న పేరు ఏంది, ఏం కథ అన్న? శనార్థి అన్న. మంచిగున్నావా? బాగున్నావా? సరే, మనం ఎక్కంచెలు వచ్చినాము, మన జిల్లా ఏంటిది, మన మండలం ఏంటిది, మన గ్రామం ఏంటిది, మన ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వివరాలు పూర్తిగా కూడా క్లుప్తంగా వివరించండి. మాది వరంగల్ జిల్లా మద్దూరు మండల్ లద్నూరు గ్రామము. నా పేరు రాగుల సారయ్య ఒగ్గు అంటారు. నేను ఇక్కడనే గత 15 ఏళ్ళ నుంచి ఒగ్గు కథలు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాము. ఇప్పుడు 7 మందితోటి కళా బృందాన్ని పిలిచినటువంటి TNN ఛానల్ వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఒగ్గు కథ పెద్దిరాజు పెద్దమ్మ కథ చెబుదామని ఇక్కడికి వచ్చినాం. రైట్. పెద్దిరాజు పెద్దమ్మ కథ అన్న ఒక విషాదాంతమైన ఘటన అని చాలామంది చెప్తుంటారు. అవునా? ఎందుకంటే ఒక పెద్దిరాజు పెద్దమ్మ పడ్డ కష్టాలు కానీ, వాళ్ళ సుఖాలు కానీ, వాళ్ళ సాధక బాధకాలు కానీ, ఎల్లమ్మ ఎన్ని కష్టాలు పడ్డది, మన సీతమ్మ ఎన్ని కష్టాలు పడ్డది, ఈ పెద్దిరాజు పెద్దమ్మల కథలో కూడా అంత విషాదాంతమైన సంఘటనలు ఉంటాయని అందరూ చెప్తుంటారు అన్న. మరి ఈ కథను ఎందుకు ఎన్నుకోవడం జరిగింది, ఈ కథ యొక్క ప్రాధాన్యత ఏంటిది, కథ యొక్క సారాంశం ఏంటిది, ఇది కూడా ఆ నేపథ్యం, కథ యొక్క నేపథ్యం ఉంటుంది, సారాంశం ఉంటుంది కదా, అది కూడా మన ప్రేక్షకులకు చెప్పుకుంటారు. అయితే ఈ కథలో అటువంటి సారాంశం ఏమిటంటే, మనము ఎన్ని చేసినా తినడానికి లేదా మనకు వృద్ధి పొందాలంటే సంతానం, కోటి విద్యలు కూటి కొరకే. అటువంటిది మనకు మెయిన్ సంతానం కావాలని పెద్దమ్మకు 5 అన్నదమ్ములు 5 రకాయిలలో పెద్దమ్మకు సంతానం ఉండదు. ఆ సంతానం కోసమే ఆమె ఎన్ని అష్ట కష్టాలు పడ్డా అన్నటువంటి చరిత్ర మేము ఇప్పుడు చెప్పేటువంటి ఒగ్గు కథ. దాని సారాంశము అన్ని విధాలుగా ఎట్లుంటుందో మీరు కూడా చూసి తిలకించాలని భావిస్తున్నాము. అమ్మవారికి పెద్దమ్మకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ ఇప్పుడు మేము కథ ద్వారా 1 గంట సేపట్లో మీకు చెప్పేస్తాం. ఇప్పుడు విషాదాంతమైనటువంటి ఇటువంటి కథలు ఉంటాయి కదా అన్న, ఇవి ఎక్కువగా ఇప్పుడు మన కర్మకాండాలైనటువంటి మనిషి చచ్చిపోయినప్పుడు కానీ ఇటువంటి చోట ఈ కథలు ఎక్కువగా తీసుకుంటారు అన్న. కారణము అక్కడ విషాదాంతమైన సంఘటన ఉంది కాబట్టి ఇటువంటి విషాదాంతమైన కథలు తీసుకోవడం జరుగుతుందా, లేకపోతే ఇంకేమన్నా నేపథ్యం ఉందా? అదే అన్న, ఇప్పుడు పెద్దరాజు పెద్దమ్మకు సంతానం లేక చాలా బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. ఒకవేళ ఆడ చనిపోయిన కాడ కూడా వాళ్ళకు కొడుకులో బిడ్డలు లేకపోతే వాళ్ళకి ఏడ్చే వాళ్ళు ఉండరు, వాళ్ళు బాధపడే వాళ్ళు ఉండరు. అటువంటి అప్పుడు వాళ్ళ తోటి వాళ్ళని చూసి అయ్యో పిల్లలు లేకపోతే ఎంత కష్టం ఉంటుంది, పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఏడ్చే విధానాన్ని బట్టి ఆడపిల్లలు ఉండాలా, మగ పిల్లలు ఉండాలి, లేదా ఒకళ్ళన్నా కొడుకన్నా బిడ్డన్నా ఒక సంతానం ఉన్నా మన నా అన్నోళ్ళు ఒకరు ఉన్నారనే బాధ దీనిలో సారాంశం గట్టిగా తెలుస్తుంది. అందుకోసమే ఈ పెద్దమ్మ కథ ఎంచుకొని, పిల్లలు ఉన్న వాళ్ళు ఇల్లు ఎట్లుంటది, పిల్లలు లేని వాళ్ళు ఇల్లు ఎట్లుంటది, పిల్లలు ఉంటే మనకు ఇల్లు మంచిగా తీగ వారినట్టు, పందిరెక్కినట్టు, పూత పూసినట్టు, కాత కాసినట్టు అన్న. పిల్లలు లేని ఇల్లు దోడు ఎంతైనా దోడే ఉంటుంది అన్నట్టు. పిల్లలు లేని ఇల్లు పీరిలో కొట్టం అని మేము సామెతగా చెప్తుంటాం అన్న. రైట్. అట్నే ఇప్పటిదాకా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పెద్దిరాజు పెద్దమ్మ కథే కాకుండా మీ అనుభవం ఇప్పుడు ఎన్ని ఏళ్ళ కథ చెప్పబట్టి? నేను ఒక 15 సంవత్సరాలు. 15 ఏళ్ళ పొద్దు.
మరి ఈ 15 ఏళ్ళ పొద్దులో ఎన్ని కథలు నేర్చినవే నువ్వు? నేను వచ్చేసి ఒక 15-20 కథల దాకా చెప్తాను. 20 కథలు దాకా చెప్తా. ఏమేమి కథలు అందాదా? మల్లన్న చెప్తా, ఎల్లమ్మ చెప్తా, పెద్దరాజు పెద్దమ్మ చెప్తా, రంపరంపాల చెప్తా, మన సత్యహరిచంద్ర చెప్తా, 5 మల్లెపూల కథ చెప్తా, అపరూపవతి చెప్తా, మన మల్లన్న బీరప్ప వృత్తి కథలు, నల్లపోచమ్మ. ఈ వృత్తి కథలతో పాటు ఇలాంటి చిత్రకథలు అట్నే అటువంటి చరిత్ర కథలు కూడా చెప్తుంటాం. అన్ని చరిత్ర కథలు, రాజుల కథలు కూడా కొన్ని చెప్తాము. రైట్. ఇప్పుడు మన మల్లన్న బీరప్ప కథలు, ఎల్లమ్మ కథలు కానీ వతన్లు నమ్మేషాల మీద ఉంటాయి అన్న. ఇప్పుడు మనకు వతన్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే? అలాంటి వతన్లు అంటూ ఏం లేవు. అయితే నేను బీరప్ప పండుగలు చేస్తుండగా నేను ఒక భాగవతం ఆడేది. ఆ భాగవతం ఆడుతుంటే ధర్మయ్యని చూసి, తమ్ముడి నీ గొంతు బాగుంది, వచ్చి నువ్వు కథలు చెప్పు, నీకు మంచిగా కథలు వస్తాయని చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆయనతో పాటు వచ్చినందుకు నేర్చుకొని అదే కాక ఫస్ట్ నేను మన సుఖసత్య తాత గారి క్యాసెట్ విన్నాను ఫస్ట్ ముఖ్యంగా. అయితే ఆ కథ విని ఆ ఒక హండం మాత్రమే బీరప్ప చరిత్రలో మహంకాలమ్మ గొర్రెల సవలక్ష గొర్రెల మంద బీరప్ప కాసేది, అది బాగా విన్నాను. అది నాకు బాగా వంట పట్టిపోయింది. ఏ ప్రోగ్రామ్కు గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా దాన్ని ఎక్కువ అనుసారంగా తీసుకొని అదే కథను ఎక్కువ నేను ఫాలోయింగ్ అయ్యేది. దానితో బట్టిగా కంటిన్యూ స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా బాగానే. సరే, ఆ భాగవతం ముఖ్యంగా ఫస్ట్ మొట్టమొదటగా భాగవతం ఆడినాం అని చెప్పారు అన్న. మీరు కాదు అంటే ఒగ్గు కథకు సాక్షాత్తు పితామహుడైనటువంటి దైవ సమానులైనటువంటి చుక్కసత్తయ్య గారు కూడా చిరుతల రామాయణం తోటి మొదలు పెట్టినరట. ఆయన కళా ప్రస్థానం కూడా చిరుతల రామాయణం తోటి మొదలుపెట్టి అది రాను ఈ నోట ఆ నోట సేమ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే నీ గొంతు ఇంత మంచిగా ఉండగా నువ్వు కథ ఎందుకు చెప్పకూడదు అన్న ప్రజల వాక్కు ఉంటుంది కదా. ఆ వాక్కును బట్టి అరే ఇది నిజంగానే ఎందుకు నేర్పోద్దన్న ఉద్దేశంతో కథ నేర్పడం జరిగింది. కథ నేర్చి ఇలా చుక్కసత్తయ్య ఇలా దేశాలు ఒక ప్రపంచాన్ని వెళ్ళిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన కుల వృత్తిని కాపాడడంలో ఆయన ముఖ్య పాత్ర. ఒక మొట్టమొదటి మైలురాయిగా మీరు కూడా సేమ్ అట్నే. ఇప్పుడు భాగవతము మనకు మొదటి మెట్టు అయింది. భాగవతం నేర్పించిన గురువు ఎవరు? భాగవతం నేర్పించింది అక్కడ పెనుకుల వెంకటమల్లయ్య అని మా గురువు. భాగవతానికి మంచి కళాకారుడు. ఇక అందులో కూడా 10 భాగవతాలు దాకా ఆడినాం. ఏమేమి భాగవతాలు చెప్పినావు? అదొక ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసిందే బీరప్పలో నాది అక్కమంకాలి పాత్ర. అక్కమంకాలి నా గొంతును చూసి, నా గాంభీర్యాన్ని చూసి ఆయన మహంకాళి పాత్ర గట్టు బాగుంటుందని చెప్పి మహంకాళి పాత్ర ఇచ్చిండు. మహంకాళి తర్వాత ఎల్లమ్మ, సత్యహరిచంద్ర, బీరప్ప, మన రంపరంపాల, మన కిరాతార్జున, చంద్రకళ, నల్లపోచమ్మ, దుర్గమ్మ, సమ్మక్క సారక్క. రైట్. ఇప్పుడు భాగవతానికి మనకు ఒక గురువు ఉన్నాడు, నేర్పించిండు. ఒగ్గు కథకు ప్రత్యక్షంగా గురువులు ఎవరు, పరోక్షంగా గురువులు ఎవరు? అంటే ప్రత్యక్షంగా నువ్వు ఎవరి దగ్గర పోయి శిక్షణ తీసుకున్నావా, ఇది ఒక విషయం. రెండోది పరోక్షంగా మనము ఒకరిని చూసి స్ఫూర్తి పొంది అరే ఇట్లా చెప్తే ఆయన స్ఫూర్తి పొంది కథ చెప్పడం ఒకటి ఉంటుంది. ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒగ్గు కథల గురువులు ఎవరు ఉంటారు? పరోక్షంగా అంటే సుఖసత్య తాత గారు. ఇక నన్ను తీసుకువచ్చి వృద్ధి చెంచింది మాత్రం ధర్మయ్య గారు. ఒగ్గు ధర్మయ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా మాత్రం సుఖసత్య. రైట్. దాన్ని అనుసరం తీసుకొని నేను అదే స్టైల్లో పోవాలనే ఉద్దేశం అందులో ఉన్న నాకు ఆకాంక్ష అదే. ఇప్పటికి కూడా నేను దాదాపు ఇంచుమించు చెప్తే కొంతమంది అంటుంటారు, మనకేం తెలియదు కానీ సుఖసత్య తాత చెప్పినట్టు అనిపిస్తే కొంచెం అని అంటుంటారు. ఆయన ఎక్కువ బాణీలు చాలా మంది అనుసరిస్తుంటారు. ఎందుకంటే ఆయన చెప్పే బాణీలు కానీ ఆయన చెప్పే సాహిత్యం కానీ చాలా విలువైన సాహిత్యం. ఆ గొంతు కూడా కారణ జన్ములకు మాత్రమే వచ్చేటువంటి గొంతు. ఎందుకంటే ఆయన గొంతు నిజంగా ఒక కంచు. అది ఎవరికి సాధ్యపడదు. ఎక్కువ ఎంతో దీక్ష పెడితే, ఎంతో ఆహార నియమాలతోటి నియమాల మాల వేసుకొని ఇలా గొంతును కాపాడుకుండా ఆయన గొంతును కాపాడుకుంటేనే కళాకారుడు బతుకుతాడు. కళాకారుడు బతుకుతేనే కళ బతుకుతుంది. ఇటువంటి అన్ని ఆయన చేసినటువంటి నియమాలు కళాకారులల్లో ఇంకెవరు చేయలేకపోతుండొచ్చు. ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా సాధ్యమవుతుంది, కానీ ప్రయత్నం చేయాలి. అంత గొప్ప ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఆయనంత కళాకారులు అవుతారు. ప్రయత్నించకపోతే ఇక కష్టం. ఆ గొంతు రావడం అంటే కష్టం. ప్రయత్నిస్తారు, కాకపోతే కొంచెం కాకుండా అంత కాకుండా కొంతవరకన్నా ఎదగగలుగుతారు, కొంతవరకన్నా చెప్పగలుగుతారు.
ఇప్పుడు మీరు 15 ఏళ్ళ పొద్దు నుంచి చెప్తున్నారు కదా అన్న 15 ఏళ్ళ పొద్దు నుంచి చెప్తుంటే మీరు దీనికంటే ముందు ఏంటంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను చదివింది తక్కువ అన్న, 2వ తరగతి చదివినాను. ఎందుకు చదువుకోలేకపోయినా? అప్పుడు చిన్నప్పుడు ఇక అమ్మ నాన్న పంపిస్తే పిల్లలాట కదా, ఇక దానివల్ల ఎక్కువ చదువుకోలేకపోయినా మా అమ్మ నాన్న పంపించేది వాస్తవంగా. కానీ ఇక అందరూ చిన్న పిల్లలు దోస్తులు బట్టి అటు ఇటు అని వెళ్ళిపోవడం, వంట పట్టించుకోవడమే చదివేందుకు అని ఊరుకున్నాను. ఆ తర్వాత మా నాన్నకి ఇట్లా చిన్నప్పుడు నేను చిన్నపిల్ల అన్నప్పుడే చిరుతల భాగవతం అంటూ ఆడిరు. చిరుతల భాగవతం అంటే స్టార్ట్ నాది కూడా. చిరుతల భాగవతంలో అందరికీ 5 రూపాయలు ఇంటికి చేరు బియ్యం అప్పుడు ఒక్క కళాకారునికి నెల 15 రోజులు అట్లా నేర్పించేది. నేను కూడా వాళ్ళతో చూడడానికని వెళ్ళిపోయిన ఇక వాళ్ళు చుట్టూ ఎగురుకుంటూ ఆడుతారు చిరుతలాట. అందులో నేను బాగా గమనించేది, అరే ఇది నాకెందుకు రాదు, నేను కూడా చేస్తాను. చిన్న పిల్లగా 8, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటా అంతే. ఆ టైంలో ఇక మా నాన్నకు రాముడి పాత్ర ఇచ్చేది, అందులో నాకు మహిళేడి అనే పాత్ర ఇచ్చారు. అయితే దాన్ని నేను చేసిన నేను 2-3 రోజులలో చదువు రాకున్నా కూడా 2-3 రోజులలో ఆయన చెప్పగానే ఇట్లా చదివేసి అదే కాకుండా మొత్తం బాలకాండములా మొత్తం టోటల్ ఉన్న పాత్రలు నువ్వు ఏ చదవంటే అది చదివేది. ఇప్పటివరకు కూడా కొన్ని చదువుతాను. ఇక అవి చదివి మా నాన్న రాముడు కట్టేది, నన్ను మాయలేడిని రాముడు చంపాలంటే మా నాన్న ఏం చేసిండు, ముందరకు పోవాలి కదా, ఎగురుకుంటూ పోతే వెనక మాయలేడిని దొరికించుకొని రాముడు చంపాలి. ఆ చుట్టెగిరేటప్పుడు ఏం చేసాడు, మా నాన్న వెనక వల్లనే నేను ఉరికొచ్చేది. నన్ను మా నాన్న చంపుతాడా అని, మా నాన్నకి నేను దొరక అని. ఇక పంతులతోటి మళ్ళీ వాగ్దానాన్ని దిగేది, పంతులు గారు నేను మా నాన్ననేమో ముసలోడు, నేనేమో వయసోడిని పోరన్ని, ఇంకా నేను మస్తు రోజులు బతికేది ఉంది, మా నాన్న ఇప్పుడు చంపితే ఇక నేను ఇక మళ్ళీ ఇక ఏం చేయాలి, మా నాన్న చచ్చిపోతే నేను రాముని కడతా, మా నాన్నని మాయలేడు కట్టి అని ఇట్లా వాగ్దానం చెప్తే ఇప్పటికి కూడా ఆ గురువు గారు కూడా మా నాన్న గురువు, ఇప్పటికి కూడా నన్ను గుర్తు చేస్తాడు, ఆ మాటలు కూడా ఇప్పటికి కూడా గుర్తు చేస్తాడు. మొట్టమొదటిగా మీరు చిరుతల రామాయణం చెప్పినాను కదా, చిరుతల రామాయణం చెప్పిన దానిలో మొట్టమొదటిగా నువ్వు పలికినటువంటి నీ నోటి నుండి నీ గాత్రం నుండి జాలువారిన పదం ఏదో ఒకటి గుర్తుంటుంది. ఆ పదం బుత్తకంత మన ప్రేక్షకుల కోసం ఆ చిరుతల రామాయణం నుండి జర్రంతాను. తప్పకుండా. మీరు రెడీ కదా? రైట్. మాయలేడినై మైమలు చూపెద, మాయలేడినై మైమలు చూపెద, నయముగరాములు నాది కడకుబల్, నయముగరాములు నాది కడకుబల్, సరాగుణ శ్రీరామచంద్రులను మరొక నలిచద మదిలోనెప్పుడు మాయలేడినై మైమలు చూపెద, నయముగరాములు నాది కడకుబల్, మయముగరాములు నాది కడకుబల్. భాగవతం దాటిలో నిజంగా ఎంతసేపు విన్నా కూడా అదొక అద్భుతమైనటువంటి దాటి. ఇంకా శూర్పణఖ వచ్చినప్పుడు ఇంకో పాట ఉంటుంది, అన్నారో నాయిగతి కన్నులార చూడుమన్న, కన్నులార చూడుమన్, కన్నులార చూడుమన్న, కన్నెత్తిగాంచమన్న, కన్నెత్తిగాంచమన్న. దశరథ కుమారులట రామలక్ష్మణులాట, రామలక్ష్మణులాట, వారన్నాదమ్ములాట, వారన్నాదమ్ములాట, వారన్నాదమ్ములట. నా ముక్కు చెవులు కోసి, నా ముక్కు చెవులు కోసి నన్నీ గతి చేసిరన్న, నన్నీ గతి చేసిరన్న. అన్నారో నాయి గతి కన్నులార చూడుమన్న, కన్నులార చూడుమన్న, కన్నెత్తిగాంచమన్న, కన్నెత్తిగాంచమన్న. అద్భుతమైనటువంటి ఆ చిరుతలు కొట్టుకుంటూ చుట్టూ ఎగురుకుంటూ ఎవరి వాదం వాళ్ళు అందుకుంటూ నిజంగా రామాయణం కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది అన్న. ఆ వాదాలు కూడా ఒకరి నుంచి ఒకరు ఎదురు వాదాలు అందుకోవడంలో కూడా అంతే గొంతు, అంతే శృతి, ఎటువంటి హార్మోనియం లేకుండా, స్కేల్ లేకుండా పాట పాడడం అనేది నిజంగా జానపద కళలకే చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఉంటే మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారంటే అది పెట్టుకుంటారు అనుకుంటారు, శృతి పెట్టుకొని శృతిలా కలుపుకొని దాన్ని వాళ్ళు రంగంలోకి రావడానికి ఒక అర్ధగంట ముందుగాల టైం తీసుకుంటారు. మన వాళ్ళు అట్లేం లేదు, డైరెక్ట్ వచ్చిర్రా, స్టేజ్ మీదకి వచ్చిర్రా, దండం పెట్టిరా, కథం మొదలుపెట్టిరా, అట్లే ఉంటుంది, అదేముండదు ఇక. సరే, ఇప్పుడు వరకు మీరు ఇప్పుడు చిరుతల రామాయణం తోటి మొదలుపెట్టి భాగవతం ఆడి ఒగ్గు కథలు చెప్పుకుంటూ కులవృత్తిని కాపాడుకుంటూ ఇప్పుడు కులవృత్తిని కాపాడుకునే నేపథ్యంలో ఇప్పుడు ఇంతకుముందుకు నువ్వు 2వ తరగతి చదివిన తర్వాత ఈ కులవృత్తిని మీద అంటే ఈ భాగవతం దీని నుండి మెల్లగా ఒగ్గు కథలకు వచ్చిన తర్వాత వృత్తి మనం కులం కాబట్టి ఆ వృత్తి మనది కాబట్టి మనకు కొంచెం మనకింత విలువ ఉంటుంది, ఎక్కడ పోయినా ఆడవిళ్ళ లెక్క చూస్తారు మనల్ని, ఇవంతా ఓకే రైట్. ఇప్పుడు నేర్చుకోలేదు కదా, నీ తోటి వాళ్ళ వలన నేర్చుకొని జాబులు చేస్తుంటే నీవు ఒక్కనివే ఇప్పుడు ఈ కళారంగంలోకి వస్తే
నేను ఎందుకు చదువుకోలేదు, నేను ఎందుకు జాబ్ చేయలేదు, నేను ఎందుకు ఈ కళారంగంలోకి వచ్చిన అన్న ఆలాపన అంటే అటువంటి ఆలోచన ఎప్పుడన్నా కలిగింది అన్న వస్తుంది, చాలాసార్లు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక్కటి నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అయ్యో నేను వాళ్ళ లెక్క చదువుకుంటే నాకు జాబ్ వచ్చు కదా, ఇవాళ ఏదో జాబ్ చేసుకుంటుండు కదా, ఈ కథలు చెప్పాలని ఏముండే అనిపిస్తుంటుంది. కానీ కళాకారులు అందరు ఉండరు అన్న ప్రపంచంలో. కళ అనేది అందరికీ రాదు, ప్రయత్నించినా కూడా కళ దక్కదు, అందరికి రాదు, అది కొందరికి మాత్రమే సాధ్యం. ఆ భగవంతుడు చదువు లేకున్నా కూడా కళా రూపకంగా బతుకురాని నాకు ఒక భగవంతుడు ఇచ్చిన అటువంటి వరము ఇది. మన తాతయ్య గారిది, ధర్మయ్య గారిది పెట్టిన భిక్షణ ఇప్పటి వరకు నేను ఈ స్థాయికి రావడానికి, ఈ కళను కూడా పోషించడానికి ఇప్పటి కూడా దేవుని దయ వల్ల బాగానే చెప్తాను. చాలా మంచి, ఎందుకంటే ఒక కళాకారుడు ఎంత ఇప్పుడు వాళ్ళే నన్ను చూసి విరిసిపడతారు అన్న. ఎందుకంటే ఇప్పుడు అంటే ఈవెన్ దో గురువుని మించిన శిష్యులు కావచ్చు కానీ గురువును మరవద్దు. ఎందుకంటే కళాకారుడు ఎంత ఎదిగినా కూడా ఒదిగినట్టు ఉండాలి. గురువుల ఆశీర్వాదం ఎప్పుడు మన మీద ఉండాలి. గురువుల ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా అది చాలా అంటే మందికి కనబడదు, కళ కనబడదు, ఆ కళ కూడా అభివృద్ధి చెందదు. అట్లా అంటే మీరు ఇప్పుడు నేను చెప్తున్నావు గురువుని మించిన దైవం లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. మొదటి స్థానం తల్లికి, తర్వాత స్థానం తండ్రికి, తర్వాత స్థానం గురువుకి ఇచ్చిర్రు. అది గురువు. సరే అన్న, ఇవాళ మొత్తం మీద పెద్దిరాజు పెద్దమ్మ కథ చెప్తూ మీ కథను వింటున్న ప్రేక్షకులు నెక్స్ట్ తర్వాత మనకు ప్రదర్శన చూసిన తర్వాత మనకు ఫోన్లు చేసి మనతో మాట్లాడతారు. ఆ మాట్లాడిన ప్రేక్షకుల నుండి మ్యాక్సిమం నాకేం రావాలంటే మీ కథ చూసిన తర్వాత ఎంతమంది వాళ్ళు హృదయం నుండి ఏడవాలి, అంత కష్టం ఉంటుందని నేను చాలాసార్లు విన్నా. మరి కళా ప్రదర్శన కూడా మీరు ఆ విధంగా చేస్తారని నేను అనుకుంటున్నా. మన ప్రేక్షకులతో కూడా ఆమె ఎప్పుడు రావాలి మీతో, ఎందుకంటే దైవానుగ్రహం కళాకారులకు ఖచ్చితంగా ఉంటుంది. కళాకారుడు అనేవాడు దైవానికి చాలా దగ్గరగా ఉంటాడట, అత్యంత బ్రాహ్మణుని కంటే చాలా దగ్గర ఉండేవాడు కళాకారుడు. రైట్, ఆ విధంగా మీరు పెద్దరాజు పెద్దమ్మ కథ తీసుకొచ్చారు కాబట్టి ఆ రెస్పాన్స్ మనం రాబట్టాలి. కళాకారులను కూర్చోబెట్టాలి టీవీలో ముంగట, క్షమించాలి, ప్రేక్షకులను కూర్చోబెట్టాలి కళాకారులుగా మీరు. రైట్, చూస్తుంటారు కదా మీరు కూడా. ఖచ్చితంగా ఇవాళ సారన్న వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనతోటి మన ముందుకు రాబోతుండ్రు. ఆ కళా ప్రదర్శన చూసే ముందు కళాకారులకు జరంత ఛాయ మంచినీళ్ళు దాపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి చిన్న బ్రేక్ తీసుకోండి, ఇప్పుడే వస్తాం. మనింటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం చెప్పుకుంటా. ఇవాళ వరంగల్ జిల్లా మద్దూరు మండలం లగ్నూరు గ్రామం నుండి రాగుల సారన్న బృందం వచ్చింది. పెద్దరాజు పెద్దమ్మ కథ చెప్తున్నారు. ఆ ప్రదర్శన వెనుక, ప్రదర్శన తర్వాత ఆ ప్రదర్శన పరదా వెనుక ఉన్నటువంటి కష్టసుఖాలు కూడా అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఆ ప్రదర్శన ముందుగా చూద్దాం. మాటలు లేవు, ఒక ప్రదర్శన మాత్రమే. రైట్, మీరు మొదలు పెట్టండి. మాకు మోక్షం ఇవ్వవమ్మా, నిన్ను ఓ భూదేవత మా తల మీద కలిగి ఉండవేమి, వాసుండ శివలీల శంభూత మమ్ములయ్యే లేట గురుదేవ మా పాల కలిగి ఉండవయ్యా. రమ్యమైనటువంటి రాగములు మాకివ్వు స్వామి, పచ్చబూసలు వచ్చినట్టు పదములు మా కోసంగువయ్యా. సమకూర్చంగరావేవి
రామరాము
ఒక కొడుకు లేడు నాదు నిన్ను చేసుకొని నేనేమైపోలేదు నాదా అడుగుల కనికరేవి సంతానం కొరకై కనికరేవి ఏ రాజ్యం అన్న పోదాము ఎన్ని బంగారు ఎంతైనా మంచి పెడదాము నాదా ఏడు తయారు చేయాలి నాదో తయారు చేసుకొని కనికరేవి అన్నం లేని వాళ్ళకి అన్నం పెడదాము నీళ్ళు లేని వాళ్ళకి నీళ్ళు ఇద్దాము కనుక వస్త్రం లేని వాళ్ళకు వస్త్రదానం చేద్దాము పెద్దమ్మ
అమ్మలారు సంభాషణ తెచ్చి అమ్మలారు సంతానమియ్యడాయే అమ్మలారా సంతానమియ్యడాయే అమ్మలారా నలగన్న తల్లి రాయే నాయమ్మో నలగన్న తల్లి రాయే నాయమ్మో పూజ చేసినల్లు గన్నవమ్మ ఏ పూజ చేసినల్లు గన్నవమ్మ ఏ నోవి నోవి నన్ను గన్నవమ్మో తల్లి ఏ నోవి నన్ను గన్నవమ్మ అందులోనే ఉట్టలేదా కన్న తల్లి అందులోనే ఉట్టలేదా కన్న తల్లి ఏ పూజ చేసి నన్ను గన్నవమ్మ
అమ్మవారు పెద్దమ్మ సంగతి ఎట్లా ఉన్నది అమ్మవారు పెద్దమ్మ దేవి పెద్దమ్మ గురుడు దేవి పెద్దమ్మ గురుడు అమ్మవారు పెద్దమ్మ దేవి కలియేడు మేడలలో కనుక భుజాల భోజనం చేసింది ఆ నిమ్మలంగా వండుకున్నదమ్మా నిమ్మలంగా వండుకొని ఉండగా దేవి పెద్దమ్మ తుమ్మరాత్రి కనుక బసవదేవుడు సొప్పగొట్టి కొడుకని ఆళ్ళ బాయిల నీళ్ళు తొలిగి ఆడని ఆళ్ళ లోపల నాకెందుకు ఈ తినే తిండి నాకెందుకు ఈ సంతానం లేనిది ఏది నాకు ఇది అంతా ఎందుకని చెప్పి తీగల మంచం వదిలి అటువంటి బట్ట మంచం వదిలిపెట్టింది తీగల మంచం మీద వండుకున్నది శివదీక్ష పట్టింది శివుని పేరు మీద దోషణ చేస్తా ఉన్నది పెద్దమ్మది ఎప్పుడైతే పెద్దమ్మ అటువంటి శంకరుని ధ్యానించుకుంటూ వండుకున్నదో పక్కలన్నీ అటువంటి పోయి నవరుసులు కారుతున్నాయాట మరి కారిన కన్నీరు కాలువలైన అది వరకిన కన్నీరు వరదలైన అది సిల్లిన కన్నీరు వయసు వనందురాల కోట మీద శంకరునికి మల్లాలు అందుతున్నాయ్యా ఎవరిది రక్తము ఎవరిది కన్నీరు వచ్చగలదా బుచ్చగలదా అన్నం ఉన్న వాళ్ళదా అన్నం లేని వాళ్ళదా వస్త్రం ఉన్న వాళ్ళదా వస్త్రం లేని వాళ్ళదా అరటి కొట్టు రాళ్ళదా బురటి కొట్టు రాళ్ళదా ఎవరిది కన్నీరు నేరి చేతులు అంజనం పెట్టి చూడగా దగ్గర కోడుగుడ్డు కొత్త సున్నముతోటి కట్టిన కోటలు తీటైన మెడలు తండ్రి తీతల కొండరా అన్నదమ్ముల మరి అందరికి పిల్లలైంది కానీ రెండవ వాడికి పెద్దరాజుకు పెద్దమ్మకు సంతానము లేరు మరి ఇన్ని రోజులు నేను సంతానం ఎందుకు లేదు నాటి వారి చేతులు అంజన పెట్టి మళ్ళా చూడగా పెద్దమ్మ చేసిన 3 పాపాలు ఉన్నాయి 3 పాపాలు ఏమిటంటే ఒకటేమో పిల్లి పాపం ఒకటేమో ఆవు పాపం ఒకటేమో నాగశేషుని పాపం మరి పెద్దమ్మ 3 పాపాలు ఎట్లా చేసిందంటే మరి అటువంటి ఒకనాడు దినమందు వర్షకాలం అందున నెలవారం వచ్చి నెత్తి మీద ఉండి తలవారం వచ్చి తల మీద ఉండి బట్ట మాసి బాండవ దూరం అయిందట పెద్దమ్మది జాలారి రేవులకు తడిపిడి దానం ఆడిన అది మైలకోక తీసింది ఎనుగు మీద పెట్టింది కలిగేడు మేడలకు వచ్చింది మరి అటువంటి నాగశేషుడు మేసుకుంటా ఆ ఎనుగు పంట వచ్చి ఆ మైలకోకకు ఈ నాగుంబామును పడగదాకిందట నాగవరకల్లా చటామంటారు అటువంటి కనుకనే మీ 2 కళ్ళు ఎగిరిపోయినాయి కళ్ళు లేని కలియుగము లేనట్టు ఎలా ఈ నేను బతికి ఉండే లాభము సచ్చినా పర్వాలేదనుకున్నది పుట్ట ఎక్కడున్నదో నాకు దొరుకుతుందా నా పిల్లల జాడ నాకు దొరుకుతుందా ఇక నేను బ్రతికుండే లాభం లేదన్నది పటా 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 పడిగలు కింద కొట్టుకుంటా పోసే పెద్దమ్మ నువ్వు ఏయవటికి నా ప్రాణం పోతున్నది నీ మైల కోక తాగినందుకు నా ప్రాణం పోతుంది కాబట్టి నాలుక నువ్వు పిల్లల కరువైదువు కదా నువ్వు తొట్టెల కొట్టవదు కాక జోగాల వాడకపోదుగాక ఒకవేళ పుట్టిన పిల్లలను అటువంటి కనుకనే మీ ఆలన పాలన చూడకుండా నువ్వు మరవై పోదు అని సట్టించి సాపన పెట్టి నాగుంబాము ప్రాణం విడిచిపెట్టింది రెండవ పాపము మనం వెనుకట ఆడవాళ్లకు లక్క గాజులు ఉండేదట మరి పాలు కాగబెట్టినప్పుడు ఆ లక్కంతా కరిగిపోయి పాలలో పడ్డది ఆ పాలు తీసుకుపోయి పిల్లికి పోసిందట ఆ పిల్లి ఆ పాలు తాగిందట లోపలికి పోయినాక లక్కంతా ఒక దగ్గర ముద్ద అయిందట చల్లగా అయినాక ముద్ద అవుతుందంట కడుపు లోపల ఉన్న అటువంటి పిల్లలకు తట్టుకున్నది పిల్లలు చచ్చిపోయినాయి పిల్లల తిరగలేక తల్లి చచ్చిపోయింది ఆ పిల్లి పెద్దమ్మ ఇవాళ నా ప్రాణం తీస్తున్నావు నా నీవు చేయబడికి నా ప్రాణం పోతుంది నువ్వు తొట్టలు కట్టపోదు కాక జోగాల వాడకపోదు కాక నీ గర్భవాసం సంతానం కాకపోవని సట్టించి శాపన పెట్టినా మూడవది ఆవు పాపము మరి ఆవు పాపం ఎట్లా చేసిందంటే మరి అయ్యో నా ఆవు వస్తుంది అటువంటి పసిపిల్ల తల్లి కదా పొద్దు మీకు సాయంత్రం వేళ వచ్చి కుడిది తాగుతుందని చెప్పి స్నానం చేసి కుర్రలు జాడించుకుంటూ వచ్చినప్పుడు ఆ ఎంటుకలు ఆయన నీరు ఆందపు నూనెలు పెట్టి బారెడు పెంచేదట వెనుకటి దినము లోపల మరి అటువంటి ఆ కుర్రలు జాడించుకుంటూ వస్తూ ఉండగా మరి ఇన్ని ఎంటుకలు ఊసిపోయి ఆ కుడిది గోలంలో పడ్డాయి రామంట లేక ఆ ఊరికి వచ్చింది ఆ కుడిది తాగిందట కుడిది అంటే లోపల అడుక్కు తౌడుందట ఆ తౌడు తింటూ ఉండగా ఆ కడుపు లోపలికి ఎంటుకలు పోయినాయి పేగులకు ఆ ఎంటుకలు చుట్టుకొని అటువంటి కనుకనే ఆవు మరణం అవుతుందట ఒసే పెద్దమ్మ నువ్వు ఎవటికి నా ప్రాణం పోతుంది నువ్వు తొట్టెలు కట్టపోదు కాక జోగాల వాడకపోదు కాక నీ
పాపాలు నమ్మో రామ రామ ఆ శంకరుడు చూసేవరకల్లా ఈ 3 పాపాలు ఎట్లా పోవాలి పెద్దమ్మకు సంతానం ఎట్లా కావాలని ఆలోచన చేసి ఈగల మంచం మీద వండుకున్న పెద్దమ్మకి ఏమంట కల లోపల కల మధ్య లోపల మధ్య నీడ లోపల నీడ చెప్పుతున్నాడు ఒసే పెద్దమ్మ నువ్వు సంతానం కావలసిన తల్లివైతే కదిలి కళ్యాణ పట్టం రావాలనమ్మా ఆవుల మందరు దొరకొండ పట్టం లోపల గోవుల మందరు ఇరిగిపోయిన సూది పలిగిపోయిన పోకాసు కంచు పెంచు ఇనుము ఇత్తడి మీ పాలలతోటి భారీ భాగం మంచుకొని ఇలా కదిలి కళ్యాణ పట్టం వచ్చినట్టయితే గోత్రం ఆడ నీకు కొడుకుని సభలెత్తి పాడ నీకు బిడ్డనిస్తాను కళ్ళ లోపల కల మధ్య చెప్పినాడు జంగమయ్యా శివుడు సంగమయ్య కల లోపల కల మధ్య లోపల మధ్య ఎప్పుడైతే చెప్పిండో ఎవరికేకనుండి అద్దద్దాని దద్దరిల్లి పెద్దమ్మ అయ్యో పరమేశ్వర అయ్యల నానాదుడు మరి ఎంతసేపు చెప్పిన గరుడు పెద్దిరాజు కచ్చేరి మీదికి పోయిండు మరి ఈనాడు శివుడు సంగమయ్య చెప్పినట్టు ఇయ్యాలని వచ్చిన నా నాదంతో నేను చెప్పుకుంటానన్నది నాలుగు రాకల కూరకు పెద్దమ్మ ఎదురు చూస్తా ఉన్నదమ్మా ఓ దేవుడు పెద్దమ్మ దేవి పెద్దమ్మ వచ్చేది నాలుడికి ఎదురు చూసే అంతా లోపల పెట్టినాడు ఇక కత్తి రూపం చేసే రామ రామో ఇక కళ్యాణ వేళలల్లా వచ్చినాడా అయ్యా వచ్చిన నాదని కళ్ళ చూసే రావయ్య ప్రాణనాథ ప్రాణనాథ అయ్యా వచ్చిన నాదనికి మంగళార్తులే అయ్యా చెబుతోడి ఉత్తములు పట్టినాయి అయ్యా ప్రాణశుద్ధి పట్టినాది పర్వతమ్మ అయ్యా ప్రాణశుద్ధి పట్టినాది పెద్దమ్మ అయ్యా ఎడవకుండా నీ వాళ్ళేనమ్మ పెద్దమ్మ అయ్యా కుడికల్లా చెప్పినాది అమ్మలారా అయ్యో లేవమ్మా పెద్దమ్మనే బాబా నీ భక్తి మెచ్చినానే భక్తురాలా నువ్వు ప్రతిదాత ఉన్నవే పెద్దమ్మ కలియేడు వేళలకు రామ రామ కలియేడు వేళలకు పోయిందాట కన్ను పెద్దిరాలు కనుక 1000 గోళాలు వేడి 1000 గోళాలు సన్నీళ్ళు కనుక తడిపిడి కనుక తొరలించి తానం చేయమన్నదమ్మ అమ్మవారి పెద్దమ్మ కనుక వంటశాలలో పోయింది అల్లాన పెజ్జుర కల్లాన ఖర్జూరాలు కనుక చేసిన బచ్చాలు సేవెల్ల గడియలు తమ పిండి వంటకాలు తయారు చేయబట్టేనమ్మ అన్నం తీసుకొచ్చింది నాదా పెద్ది రాజా ఉచ్చారణ పని చేసినాక కనుక నిమ్మలంగా ఉన్నప్పుడైనా నాదా ప్రాణేశ్వర కలిగింది నాదో చిన్న కళ్యవార్త కలిగి నాదా నాదా చిన్న కోరిక నాది ఉన్నది నాదా బామా పెద్దమ్మ దేవి నాదా ఎక్కి చూడ ఎన్ని మేడలు దిగి చూడ లారి మేడలు లెక్క మేడలు అద్దము కొట్టిల్లు కాసు దాకా కల్లాలు కన్నాము 160 రాజ్యములు ఢిల్లీ దాకా సీరియలు ఢిల్లీలో దియ స్తంభములు 27 మంది దాసీలు కూడిన 7 మంది దాసీలు బామా ఏమి కావాలో ఏమి తక్కువ ఉన్నదో కోరుకోమన్నాడాట పెద్ది రాజు ఏమీ తక్కువ లేదు బంగారం ఏమి తక్కువ లేదు నాదా మనం ఏరు వాడదాము నాదో మంటలే మండిండురా
ఎర్రన్న ముచ్చట లేదు బామా నాకొచ్చిన ఆలోచన కాదు నాదా ఎంతసేపు చెప్పినా నాదా పెద్ద రాత్రి కనుకనేవి ఇవాళ కనుకనేవి తీగల మంచం మీద నేను పరుండుకొని ఉన్నప్పుడు నాదా కళ్ళ లోపల కళ చెప్పినాదు మతి లోపల మతి చెప్పినాదా ఎవరో కనుకనేవి గజ వీర శంభుదేవుడు అంట మళ్ళీ కళ్ళ లోపల కళ్ళ మతి లోపల మతి చెప్పిండు నాదా ఏరు లేని దొలకుండా ఏరు వంచాలి పాలు లేని దొలకుండా పాలు వంచాలి కనుక రవి ఇరిగిపోయిన సూది కాంచి పలిగిపోయిన పోకాసు కాంచి ఆది భాగం పెట్టుకొని కలిని కళ్యాణపురి పట్నం పోయి గజ వీర శంభుదేవుని పూజలు చేస్తే మనకు కొడుకులు ఉడతారాట కొడుకులు ఉడతారు నాదో వీరాయి పువ్వుల బిడ్డలు ఉడతారాట గోత్రం కొనియాడ కొడుకు ఉడతాడట బలగం ఎత్తబాడ మనకు సంతానం కలుగుతలేదట అది నాకు వచ్చిన ఆలోచన కాదు నాదో పెద్దమ్మ దేవి పుట్టల పుట్టిండు నందుడు నందుడు గన్న కొడుకు ఏయాద్రి గన్న కొడుకు ఎట్టం పోతే గన్న కొడుకు గట్టం పోతే గన్న కొడుకు ఆవుల్ల గంగురాజు కొడుకు వల్ల రాజు కొడుకు అటువంటి కనుకనేమి వల్ల రాజు కొడుకు అయినా అటువంటి కనుకనేమి వల్లంబి దేవి మరి వల్లంబి గన్న కొడుకులు అటువంటి కనుకనేమి అటువంటి కనుకనేమి 5 అన్నదమ్ములు ఉన్నారు ఇంతమంది పుట్టిరు కానీ తొలకొండ పట్టంలో ఏరన్న ముచ్చట లేదు బామా ఏరని ముచ్చట నేను ఎవరిని అడగాలి గుండెలు గుబిళ్ళు ఉన్నాయి ఏదో జల్లుమన్నది పెద్ద రాజుకే బామా పెద్దమ్మ గజవీర శంభుడు ఎప్పుడు కళ్ళ లోపల కల మది లోపల మద చెప్పిండంటున్నావు నీకు పడ్డ కళలు నాకు పడితే నమ్ముదల నీ మొత్తం వారు కొల్ల పట్ట మంచం వదిలిపెట్టిండు తీగల మంచం మీద వండుకున్నాడు పెద్ద రాజు పట్టుకున్నప్పుడు గజవీర శంభుదేవుడు ఒరే పెద్ద రాజా నీ భార్య చెప్పిన మాట నిజము మీరు తెలవకుండా చేసిన పాపాలు 3 ఉన్నాయి 3 పాపాలు భారకం కావాలంటే కళ్యాణ పట్టం రావాలి మరి వచ్చిన పూజలు చేసినట్టయితే కూరంద పువ్వుల కొడుకునిస్తా బీరాయి పువ్వుల బిడ్డనిస్తా వెళ్ళిరా కొడుకాని చట్టాల చెప్పదెబ్బ కొట్టి అప్పటి శంకరుడు చెప్పిండే రాజు పెద్దమ్మ దేవి నీవన్న మాటలు నిజమైన నీకు వడ్డ కలలు నాకు వడ్డయమ్మా నేను ఎట్లా అడుగుదని గుండెలు పిల్లు మానే పెద్దయ్యో
అమృతం లాంటి శృతిమెత్తని వెన్నముద్ద లాంటి పెద్దమ్మ కథను ఎంత హృదయ విదారకంగా చెప్తున్నారు అనేది మన ఒగ్గు కళాకారులు. కాకుంటే కళాకారులకు ఆ గొంతు పెకలకుండా ఆ గొంతు సన్నబడేటట్టు జర్రని ఛాయమంచులు తప్పుకొత్త చిన్న బ్రేక్ తీసుకోండి చిన్నదే.